మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. రేవంత్ ను అందరూ వాడుకొని వదిలేస్తారు. పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్ ఏర్పాటు. కాంగ్రెస్ మాటలకు ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రభుత్వాన్ని పడగొడతామనేది అవాస్తవం. వాళ్ళు పడగొట్టుకుంటే మాకు సంబంధం లేదు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని ఎవరన్నారు? మీట్ ది ప్రెస్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జూన్ 6 తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు సంభవిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని అందరూ వాడుకొని వదిలేస్తారని, అవినీతి పరులంతా సర్దుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ ఇక్కడ ఇంకొంతమంది వ్యాఖ్యలు ఏం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డియే అందరినీ వాడుకుంటున్నారు అనేది ఎంతవరకు వాస్తవమా కాదో తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు. ఈ ధరణి అప్లికేషన్స్ ఏవైతే ప్రజా దర్బార్లో ఉన్నాయో ఈ అప్లికేషన్స్ ని అడ్డు పెట్టుకొని కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి అంటే ఎవరైతే వీళ్ళు వాళ్ళ బ్రదర్స్ ఉన్నారో, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారో, సో వాళ్ళ వెనకాల సెటిల్మెంట్లు ఎక్కువైపోయినాయి అన్న వార్తలు జోరుగా ప్రచారం జరుగుతూ ఉన్నది. జోరుగా అంటే జోరుగా. దాంట్లో భాగంగానే ఆర్ఆర్ ట్యాక్స్ అనేది వీళ్ళు బయటికి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి తెలియకుండా మనం మాట్లాడద్దు. కానీ నేను రేవంత్ రెడ్డి గురించి అయితే మాట్లాడా. మరి రేవంత్ రెడ్డికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా తెలియదు. కానీ ఎక్కడ చూడు రెవెన్యూ మ్యాటర్స్ లా ఎక్కడ వినబడే పేరు రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేర్లే వినబడతా ఉన్నాయి. కొన్ని కంప్లైంట్స్ మా దృష్టికి కూడా వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీద. బట్ ఆయన వాళ్ళని కంట్రోల్లో పెట్టలేకపోతున్నారా, లేకపోతే ఈయనకి తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది మాత్రం తెలీదు. కానీ సో చాలా రెవెన్యూ మ్యాటర్స్లలో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అని చెప్పి పేర్లు వస్తూ ఉన్నాయి. అండ్ మాకు కూడా కొన్ని రెవెన్యూ సబ్జెక్ట్స్ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. సో దీంట్లో వాళ్ళ హస్తం ఉంది, వీళ్ళ హస్తం ఉంది చెప్తా ఉన్నారు. సో లోక్సభ అయిపోయాక సబ్జెక్ట్స్ తీసుకుందామని చెప్పి నేను కూడా ఆగినాను. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎందుకంటే 5 నెలలు అయింది కాబట్టి. సో ముఖ్యంగా వాళ్ళ బ్రదర్స్ గురించి నేను చెప్తా ఉన్నా. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని నేను చెప్పను, కాకపోతే వాళ్ళ బ్రదర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మరి ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది కూడా నాకు తెలియదు. కానీ మా దృష్టికి అయితే చాలా విషయాలు వస్తూ ఉన్నాయి. సో దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ తమ్ముళ్ళని కావచ్చు, మీ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని జర కంట్రోల్లో పెట్టుకోండి అని మాత్రం నేను చెప్పగలుగుతాను.